Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇప్పుడు 2014 అంటే బైఫర్కేషన్కి జస్ట్ ముందు కిరణ్ కుమార్ రెడ్డిని తొలగించి చిరంజీవిని సీఎం చేయాలనేటువంటి ప్రతిపాదన వచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం చేసిందని కానీ దాన్ని అడ్డుకున్నారనేటువంటిది ఏవడప్పుకోలే పాయింట్ ఏం లేదు. ఈయన వద్దురా నాయన, తిరుపతి ఇడువకురా నాయన 50 సార్లు చెప్తే ఆఖరికి నా మీద ఆరోపణలు ఏంటనో ఇక్కడ ఉంటే హనుమంతరావుకు ఢిల్లీలో మంత్రి కావాలని రానియకుండా చేస్తున్నాడు. ఎవరన్నారు? ఇక వాళ్ళ కాపులలో ఉంటారు కదా, హనుమంతరావు నీ నీడే ఎందుకుంటుమంటుండు. నేను నువ్వు రాజీనామా చేస్తే నాకు చెప్పాడు పెద్ద మనుషులు, ఏ సీజన్లో ఒక జనరల్ సెక్రటరీ పేరు ఎందుకు హనుమంత్, యూ టెల్ హిమ్ దట్ ఈ షుడ్ బి కంటిన్యూ దేర్ అని. ఈయనకి ఎంతసేపటికి నేను కూడా ఢిల్లీలో మంత్రి కావాలని, ఇక వాళ్ళు ఎంబడి ఉన్నోళ్ళు ఏంది, ఈయన ఢిల్లీ పోతే ఈయన మంత్రి కావాలని ఆయన నిజమా కదా. ఆయన ఎవరు గంటా శ్రీనివాస, ఇక్కడ ఈయన రామచంద్ర, వాళ్ళిద్దరికి మంత్రులే. ఈయన ముఖ్యమంత్రి అవుతాడనేది వాళ్ళకి నమ్మిక లేదు. పాపం వాళ్ళ తప్పుగానా. మళ్ళీ ఈయన ఉంటే మాకు ఏమిస్తాడు, ఈయన ఢిల్లీ పోతే మేము మంత్రులను కావచ్చు నీళ్ళు. నిజంగా కూడా ఆయన పోటీ చేయక ఉండుంటే ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గలత్ మాట్లాడుతుండో 100% ఈయన అవుతుండే. నాకు చెప్పిండు ఆఖరికి ఎందుకు చెప్తున్నాడు, చిరంజీవిని వద్దని ఎందుకుంటున్నాడు, హనుమంతరావు ఢిల్లీలో మంత్రి కావాలని. నీ అమ్మ నేనన్నా నా మంత్రికి నాకు నా అదృష్టం నుండి వస్తుంది, ఆయన వస్తే నాకేంది, అయిండు మంత్రి. ఏమైండు? ఇవాళ నేను అనేది ఏంది, ఒక కాపు వాడు ఒక ఎన్నో రోజుల నుంచి ఒక తపన ఉండే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాపు నాయకత్వం లేదు. ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు ఆంధ్రలో కూడా కాపు నాయకత్వం కావాలంటున్నారు. ఎందుకంటే 28% ఉన్నారండి. ఇవాళ కాంగ్రెస్ కూడా ఎవరిది మెజార్టీ ఉన్నదో వాళ్ళని మనం మీరే అన్నారు. హైకమాండ్లో గతంలో ఉన్నటువంటి చరిస్మా లేదు, లోకల్గా ఉన్న చరిస్మా కావాలంటున్నారా లేదా? మరి లోకల్గా చరిస్మా ఉన్నది కాపులకు. మీరు అటు అగ్రకులాలు అయిపోయింది, కాపులు ఎన్ని రోజులలో ఉంటారండి అంత మెజార్టీ పెట్టుకొని. కనుక వాళ్ళలో కూడా ఫీలింగ్ ఉన్నది అంటున్నాను నేను. అందుగుంచే మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి మీరు అన్నారు కాబట్టి. మరి చంద్రబాబు రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు బీసీలు ఎట్లు ఇస్తావని ఎందుకు వేసిండ్రని కోర్టు, నువ్వు కాపులకు ఇస్తే మేము ఓటు వేద్దానాలే. పాయింట్ అది కాదు, ఇది రెచ్చగొడతాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. మీరు అనురా నువ్వు కాపులకు ఇస్తామని ఎవడు అంటున్నాడు? ముందు మీది ఏమైనా తీసుకుంటే కదా. మీ దాంట్లో నీకు ఇచ్చే ఒక 10 రూపాయలలో 1 రూపాయి అడిగితే యూ షుడ్ అపోజ్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ యువర్ రిజర్వేషన్, దే ఆర్ ఆస్కింగ్ సెపరేట్. అది పాయింట్. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.